సంవత్సర కాలంగా ఎంపీఓ అరాచకాలు భరించలేకపోతున్నామని, ప్రతి కార్యదర్శిని మానసికంగా వేధిస్తున్నాడని, అవినీతి అక్రమాలకు తావిచ్చే విధంగా ఆయన విధానాలు ఉన్నాయని, ఎంపీఓ మాట వినని పంచాయతీ కార్యదర్శులను వ్యక్తిగతంగా టార్గెట్ చేసి మనోవేదనకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ పంచాయతీ కార్యదర్శులు జిల్లా కలెక్టర్కు మొరపెట్టుకున్నారు. ఎంపీఓ వికృత చేష్టలు చేస్తూ మహిళా కార్యదర్శుల పట్ల అసభ్యకరంగా మాట్లాడుతూ అవమానపరుస్తున్నారని పెద్దపల్లి జిల్లా మంథని మండలం ఎంపీఓ ఆరిఫ్ హుస్సేన్ గత కొంతకాలంగా కార్యదర్శుల పట్ల అమర్యాదగా ప్రవర్తిస్తూ మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారని, ఈ ఎంపీఓ ఉంటే మేము పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహించలేమని మంథని మండల కార్యదర్శులు ముక్కుమ్మడిగా పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్లో ఫిర్యాదు చేశారు. జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్, స్థానిక సంస్థలు ఆదేశాల మేరకు ఈరోజు మంథని మండల పరిషత్ కార్యాలయంలో గ్రామ పంచాయతీ కార్యదర్శులు సంబంధిత మండల పంచాయతీ అధికారిపై చేసినటువంటి ఫిర్యాదు మేరకు విచారణ జరపడానికి ఇందులో రావడం జరిగింది. ముఖ్యంగా దీనిలో ఫిర్యాదుదారులు ఏదైతే అభియోగాలు చేశారో ఆ అభియోగాలకు సంబంధించి పూర్తి వ్యక్తిగత వాంగ్మూలాలను కార్యదర్శుల ద్వారా, అలాగే ఏదైతే ఎవరికైతే అభియోగాలు ముందుపడ్డాయో సంబంధిత పంచాయతీ మండల పంచాయతీ అధికారి యొక్క ఆఫ్ మార్జిన్ ద్వారా వారి యొక్క స్టేట్మెంట్స్ కూడా రికార్డ్ చేయడం జరిగింది. యాక్చువల్లీ ఫ్యాక్ట్స్ అన్నీ కూడా క్రోడీకరించి ఆ విషయాలన్నీ గ్రౌండ్ లెవెల్లో జరిగినటువంటి అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి జిల్లా అధికారిగా జిల్లా కలెక్టర్ గారికి సమర్పించడం జరుగుతుంది. తదుపరి వారి నిర్ణయం మేరకు పూర్తి నివేదికలు ఈరోజు సాయంత్రం కానీ రేపు మార్నింగ్ కానీ జిల్లా కలెక్టర్ గారికి వ్యక్తిగతంగా నేను సమర్పించడం జరుగుతుంది. నా పేరు భాగ్యలక్ష్మి, మంథని మండలిలో సెక్రటరీగా వర్క్ చేస్తున్నాను. మేము 2019 నుంచి మేము మంథని మండలిలోనే ఒకే జీపీలో 5-6 సంవత్సరాల నుంచి కూడా వర్క్ చేస్తున్నాము. ఫస్ట్ నుంచి కూడా మేము చాలా స్వేచ్ఛగా, అందరూ సెక్రటరీలు కూడా చాలా పని అంటే కాన్సన్ట్రేట్గా చేసే సెక్రటరీలే ఉన్నారు. కాకపోతే 1.5 ఇయర్ నుంచి ఇప్పుడు ఈ ఎంపీఓ ఆరిఫ్ హుస్సేన్ ఎప్పుడైతే వచ్చారో మాకు ఫస్ట్ స్టార్టింగ్లో కొంచెం బాగానే ఉన్నా, ఇప్పుడు మాత్రం వ్యక్తిగతంగానైనా లేకపోతే పని విషయంలో చిన్నగా జస్ట్ ఒక ఫోన్ చేసేసి ఎక్కడ ఉన్నారో అది ఇది అనుకుంటా ఇప్పుడు ఇన్స్పెక్షన్కి వస్తున్నాను. జస్ట్ ఇప్పుడిప్పుడే ఇన్ఫర్మేషన్ లాక్కొని ఈ డిపిఓ దాకా తీసుకెళ్తా, కలెక్టర్ దాకా తీసుకెళ్తా, మెమోస్ ఇష్యూ చేస్తా అనేది వ్యక్తిగతంగా ఫోన్లలో మాట్లాడుకుంటూ చాలా టార్చర్కి గురి చేస్తున్నారు. దీనివల్ల మహిళా సెక్రటరీస్ అంతా కూడా మెంటల్గా చాలా ప్రెషర్గా ఫీల్ అవుతున్నాము. మాకు సమస్యలు ఉంటాయి ఇంటి దగ్గర నుంచి, డ్రైవ్ చేసుకుంటూ వస్తుంటే కూడా మైండ్ అనేది వర్క్ చేయట్లేదు అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ తనను నిజంగా మేము బాగా ప్రెషర్కి గురవుతున్నాం కాబట్టి ఆ ఎంపీఓ గారిని ఇక్కడ నుంచి మండలి నుంచి తీసేసి మాకు విముక్తి కలిగించి మేము స్వేచ్ఛగా పనిచేసుకునేలాగా చేయాలని మిమ్మల్ని వేడుకుంటున్నాం.